జై శ్రీరామ్ అండి. పొద్దుట 6 అండి. ఇదిగోండి పెత్తనాలు ఇలా వచ్చాడు. ఏంటి 6కే విశేషాలు తెలిసేయాల నీకు ఊర్లో అన్నీ? కన్నయ్య నానా అదిగొన్నట్టు ఎవరో వచ్చారంట. ఏదో ఈడింటికో వచ్చేసి ఈడు వేయు అన్నీ తీసుకెళ్ళిపోతున్నట్టు బిల్డప్. ఎంత బిల్డప్ ఇస్తారు ఇంతని పిల్లారు. ఇది మా ఊరండి. మా అమ్మవారు, మా గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి అన్నమాట. ఇది మా ఇంటి పక్కన అనమాట. రోడ్ అది, బస్సులు అన్నీ వెళ్ళేదన్నమాట. చింతలపూడి, జంగారెడ్డిగూడెం వెళ్ళే ఊరన్నమాట. ఇదిగండి మా ఊరు. ఎప్పుడైనా అంటండి ఉన్న ఊరిని, కన్న ఊరిని మర్చిపోకూడదంట మనం. అలాగే నాకు ఈ ఊరు ఇష్టం, మా పుట్టిల్లు అమ్మ వాళ్ళ ఊరు కూడా చాలా చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడైతే అస్సలు మా గ్రామదేవత గంగన్నమ్మ తల్లి అండి అమ్మ వాళ్ళ ఊరిలో. అక్కడికి వెళ్ళకుండా, దర్శనం చేసుకోకుండా, దండం పెట్టుకోకుండా రానన్నమాట. గుబ్బలమంగమ్మ తల్లి కూడా ఉన్నారు అమ్మ వాళ్ళ ఊరిలో. ఊరు చిన్నగా ఉన్నా మా ఊరు బాగుంటుందండి. ఇప్పుడు కూడా అంతే, పొద్దుటే మబ్బులు అవి పట్టేస్తున్నాయండి. మరి ఎందుకో వాతావరణం ఇలా ఉంటుందండి, బాగా పట్టేస్తున్నాయి మబ్బులు అవి. మనోడు పొద్దుట ఎక్కేసాడండి షికారు. ఇవేంటంటే పొలాలు అన్నమాట. మన పక్కనే పామాయిల్, కొబ్బరి తోట అండి. మీకేసి ఉంటాయో ఉండవో నాకైతే తెలీదు. ఇవి కోకో తోట అంటారు దీన్ని. ఇది పామాయిల్ అన్నమాట అండి. మన ఇల్లు ఆనుకునే ఉంటాయి అన్నమాట. అందుకే కోతమ్మలు బాగా వస్తాయి మా ఇంటికి. చిలకమ్మలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదండి. ఇవ్వండి ఇలా గెల పండింది కదా, ఇది పండినట్టు అండి. ఎరుపు కలర్ వచ్చింది చూస్తారా, అది పండినట్టు అనమాట. అవి బాగా పండాక చిలకమ్మలు వాటి మీద వాళ్ళు తింటూ ఉంటాయి అన్నమాట. ఇవ్వండి అవి పామాయిల్ చెట్టు. ఇది కోకో తోట అండి. బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే వర్షాకాలం గట్ట అయితే దోమలు వచ్చేస్తాయండి విపరీతంగా. వాడు చూడండి ఎంత వయ్యారంగా చూస్తున్నాడు. వాడి ఫ్రెండ్ ఎవరో కనిపించారండి. తోక చూసారా ఎలా ఊపుతున్నాడో. పెద్ద జడ ఎదిగినట్టు ఎదిగిపోతుందండి. మరి ఏంటో తోక, ఆడి తినేదంతా తోక పట్టేస్తున్నట్టుంది. అద్దుకోండి వాడి ఫ్రెండ్స్తో కనిపించారనమాట. ఎవరు అద్దుకోండి, అక్కడ ఆడి ఫ్రెండ్ వస్తున్నాడు. మీ ఫ్రెండ్ వచ్చాడమ్మా, వచ్చాడా? అబ్బా అబ్బా అదిగోండి. ఇప్పుడు ఎంత హుషారుగా వెళ్ళిపోవాలో చూసారు. అమ్మని తగులుతుంది. నన్ను గుద్దేవరు నాయన. మొన్న ఒకసారి మోకాలు గుద్దేశాడండి బాబు. అదిగోండి అక్కడ ఉన్నాడు వాడి ఫ్రెండ్. బాబాగారి గుడి అండి. ఇదేమో అదిగోండి అక్కడ గ్రీన్గా కనబడుతుంది కదా, అది బేరణ తోట అనమాట. మా ఊర్లో తక్కువ వేస్తారండి బేరణ తోట. కానీ ఈ సంవత్సరం, క్రితం సంవత్సరం ఎవరో వేరే ఊరోళ్ళు కౌలుకి తీసుకుని వేస్తున్నారు. అక్కడ తెల్లగా కనిపిస్తుంది చూసారా అటు, అది హైవే రోడ్ అనమాట అండి. కొత్తగా ఇప్పుడే అంటే రోడ్డు అయిపోయింది, ఇంకా అన్నీ అవి ఇవి తిరగడం ఇప్పుడే కొంచెం కొంచెం మొదలు పెడుతున్నాయి. ఇంకా పూర్తిగా అవ్వలేదులేండి. అమ్మో నన్ను గుద్దుకురో నాయన, నా భయం వేస్తుంది. బాగుందండి మా ఊరు. బాగుందా? ఎంత బాగుందో చూడండి. వీడు అడావుడి చూడలేకపోతున్నాం అండి. ఎందుకు నన్ను అలాగా? ఓహో ఇదేమో ఇక్కడికి వచ్చిందండి ఆ చెట్టు పక్కకి. పిచ్చి తల్లులు, పొద్దున్న ఆకలేస్తుందేమో. ఇంకా మనోడిని ఆపలేమండి బాబు. అదనమాట అండి. ఒకరోజు పొలం కూడా వెళ్తానండి. ఈ మధ్యకాలంలో అసలు వెళ్ళాలి పొలం, వెళ్ళాలి. మా పొలం కూడా కోకోకాయలు భలే బాగుంటాయండి. వద్దమ్మా, వద్దే 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 వద్దే. మేము అవి పడిపోతావు నాన్న.
అదిగోండి వాడి ఫ్రెండ్ వెళ్తుందంట, వెళ్ళిపోయింది. నువ్వు వాయస్ పడకు. అమ్మో గుద్దెత్తాడండి బాబు. ఈ గుద్దుడు అసలు భరించలా చేస్తున్నాను. కాలు పోయిందండి బాబు. మొన్న మోకాల మీద ఎట్టి గుద్దేశాడండి బాబు. ఎంత గట్టిగా గుద్దేశాడు అనుకున్నారు. దూకెత్తాడు. చూసారు ఎలా ట్రై చేసేస్తున్నాడు. దాండం పద కాదు ఇంటి వస్తుంది. ఒరేయ్ అదిగోండి వాడి ఫ్రెండ్స్ ఎటో కంటే వస్తానే ఉన్నాయి. ఏంటండి వస్తున్నాయి. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇక మనవాడిని అస్సలు ఆపలేమండి, అస్సలు ఆపలేం. అబ్బో కుక్కలు కొట్టుకుంటున్నాయి. ఇదేంటో నాయన నా భయం వేసేస్తుందో. ఇప్పుడు కిందకి దిద్దామని గుద్దేస్తాడండి బాబు. నిజంగా అండి నడుము పెట్టి గుద్దేశాడండి.